దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులను నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైన, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములేనున్నా, విలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమ, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులను నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తమే యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. మనము ఒకసారి మన కళ్ళు మూసుకొని తలలు కిందికి వచ్చి మరి కొద్దిసేపు దేవుని లెట్స్ ప్రైజ్ లెట్స్ ప్రైజ్ లెట్స్ ప్రైజ్. మరి గతకాలం అంతా దేవుడిని కాచి కాపాడి ఉన్నాడు, అందుని బట్టి దేవునికి వందనాలు తెలుపుకోండి. మీ జీవితాల్లో ఎన్నో
ఎన్నో అవమానాలు ఎదురై ఉండొచ్చు, మెనీ సిచ్యువేషన్స్. మనం అనుకున్నది మనకు దొరకక ఎన్నోసార్లు కృంగిపోయి ఉంటాం. మనము ఎదుటి వారిని చిన్న మాట అన్నప్పటికీ, వేరే వాళ్ళు మనల్ని చిన్న మాట అన్నప్పటికీ మనం తీసుకోలేము. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు అన్నా మన దేవుడు మన గురించి ఏమనుకుంటే అదే మనకి ఇంపార్టెంట్. సో మీ జీవితాల్లో మీరు ఎన్నో సిచ్యువేషన్స్ బయటకు వచ్చి, బట్ మేక్ షూర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ గాడ్. నీ చుట్టుపక్కల వారి కోసం కాదు, నీ స్నేహితుల కోసం కాదు, ఎవరికి కాదు. నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని కొరకే ప్రాపర్గా పని చేసినట్లయితే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొన్నట్లయితే, ఆయన మాట నీళ్ళు పలకరిస్తాడు. ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు నీతో. ఆయన నీడలో నేను కాపాడుతూ వస్తాడు. ఆయన కృప నీపై కుమ్మరించి కాపాడుతూ వస్తాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ విడిచిపోదు. ఆయన దక్షిణ హస్తము నిన్ను తాకి నేను కనపరుస్తుంది. ఈరోజు నీ స్థితి ఏదో, నీ గతి ఏదో నాకు తెలియదు, బట్ హీ నోస్ నేను ఎక్కడ పెట్టాలని. మనం చేయాల్సినది ఒకటే, ఆయన వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడుచుకోవాలి. As Isaiah 41:10 says, do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous right hand. మరి ఈరోజు నీ స్థితి ఏంటో నాకు తెలీదు, దేని గురించి నువ్వు భయపడుతున్నావు తెలీదు, దేని గురించి చింతిస్తున్నావు తెలీదు. కానీ మేక్ షూర్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ హియర్, do not fear, I am with you. నీ పక్కన ఉన్న వారికి ఒకసారి చెప్తారా, do not fear, I am with you అని. Do not dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous right hand. దేవుడు సెలవిస్తున్నాడు, దేనికి భయపడకండి. Let's sing this song. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చ నీ రుణం. పాడలా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడలా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురై
పోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేనను తాకి లేపెదయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయా నీ మాట చక్కని జీవపూట మరువెన్నడూ నిన్ను స్తుతించుట నీ మాట చక్కని జీవపూట మరువెన్నడూ నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా ఈ కీర్తన పొగడనా వేణోలనా పాడనా ఈ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా Praise the Lord, praise the Lord, hallelujah. Let's sing నీ చేత నన్ను పట్టుకో. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార
వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. మన వాక్యం శక్తి నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదం. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. నన్ను చెక్కుము. హల్లెలూయా, హల్లెలూయా. కుదిరిన వారు మోకరించి, లేదా కుదిరిన వారు కూర్చొని మన దేవునికి కొంచెం సమయాన్ని ఇద్దాం. Let's spend some time. మరి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, మన గత కాలం అంతా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి let's spend some time మన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలుపుకుందాం. మీ యొక్క జీవితాల్లో దేవుడు ఎన్నో చేసి ఉంటాడు, అందుని బట్టి దేవునికి వందనాలు తెలుపుకోండి. ఎనీథింగ్, ఇట్ మే బి యువర్ ఎగ్జామ్స్, ఫైనాన్షియల్ థింగ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్. మిమ్మల్ని దేవుడు రక్షించినట్లయితే అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి, వందనాలు తెలుపుకోండి. మరి మీరు వర్క్ వెళ్ళి వచ్చేటప్పుడు పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోండి. There are many reasons to say thanks to Jesus. many చాలా ఉన్నాయి. దేవుడు మరి మీ జీవితాల్లో ఏం చేస్తాడో మీకు బహుగా తెలుసు. అందుని బట్టి ఒక కొద్ది సమయాన్ని దేవునికి ఇద్దాం. just for taking a few minutes, just few minutes. మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము, కానీ దేవుడు మనల్ని ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చాడు. అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేస్తున్నాడు. ఇది కేవలం దేవుని నిర్ణయం. డోంట్ వేస్ట్ హిస్ టైం. మీ హృదయంలో మీరు ఐ డోంట్ నో వాట్ యు గోయింగ్ త్రూ, బట్ యూ నో, గాడ్ నోస్, బికాస్ దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు. జస్ట్ ఆస్క్ హిమ్, జస్ట్ ప్రైజ్, జస్ట్ గివ్ థ్యాంక్స్ టు హిమ్. మీరు ఇంకా దేవుని తెలుసుకోలేకపోతున్నారా? ఇంకా దేవుని వద్దకు రాలేకపోతున్నారా? ఇంకా పాపపు ఊబిలో పడిపోయి చిక్కిపోయి ఉన్నారా? దేవుని అడగండి, దేవుని యొద్దకు రండి. ఆయన 2 చేతులు చాచి పిలుచుచున్నాడు, కుమారుడు ఆయన దగ్గర రమ్మని. He will give you rest. He will give you rest. నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కృంగిపోయి నశించిపోయినా కావచ్చు, దేవుడు నిన్ను ప్రేమతో దగ్గర తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుత కార్యం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను వాడుకున్నట్టుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసినది ఒకటే, దేవుని దగ్గరికి రావాలి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్,
Don't worry about your exams, don't worry about your job, don't worry about your visa. No need to worry about anything. వాక్యం ద్వారా నడుచుకుంటే చాలు, దేవుడిని నమ్మితే చాలు, ఆయన యుద్ధకు వస్తే చాలు. You can see miracles in your life. జాబ్ వచ్చిన మిరాకిల్ కాదు, ఇల్లు కొంటున్న మిరాకిల్ కాదు, నువ్వు దేవుని రక్షింపబడితే చాలు, పాపపు ఊబి నుంచి బయటకు వస్తే చాలు, నీ వల్ల నీ స్నేహితులు మారితే చాలు. వర్షిప్ అంటే పాటలు పాడడం మాత్రమే కాదు. You can do worship anywhere, anytime. Let's take this time, a few more minutes. Even we are under the deepest darkness, He will not let us walk alone. He will not let us walk alone. He will lift us up from the pit of great depth, which is the result of our sin. Jesus is the King of this earth. He is the only one who fills our hearts with peace and joy. As Matthew 11:28-30 says, "Come to me, all you who labor and are heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and loving in heart, and you will find rest for your souls. And my yoke is easy and my burden is light." Jesus directed his call to those who were burdened. Jesus is inviting us to take his yoke upon us and learn from him. You must come as disciples to learn, willing to be guided by his yoke. His yoke is easy and burden is light because he bears it with us. He bears with us. ఈ భూమిలో రాజు ఆయన్నే. ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఘోర పాపి అయినప్పటికీ, పాపపులో పడిపోయినప్పటికీ మనల్ని లేవనెత్తి శుద్ధింపచేశాడు. అందుని బట్టి దేవుని థ్యాంక్స్ చెప్పుకోండి. You can pray for your friends if you want. నీ స్నేహితులు ఇంకా మారలేకపోతే, ఇంకా చెడు మార్గంలో నడిచినట్లయితే, just pray for them. Let's take this time. దేవుని అడగండి, ఆయన చేతితో మనల్ని పట్టుకోమని అడగండి, ఆయన ఆత్మతో నడపమని అడగండి. మనల్ని చెక్కుమని అడగండి, మనం మంచిగా అయ్యే వరకు మనం చెక్కుమని అడగండి దేవుని. ఆయన వాక్యాన్ని మన త్రోవలు పెట్టుకుందాం, నిత్య వెలుగునిస్తుంది. You can see the light. Thank you, Jesus. పరిశుద్ధ మహోన్నతుడ మహోన్నత తండ్రి, ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభానికి వెళ్ళనైన స్తోత్రములు నాయన. తండ్రి, నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభాని చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. తండ్రి, వాళ్ళ హృదయాల్లో ఏముందో ప్రభా నాకు తెలియదు, కానీ ప్రభా హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభా నీకు బహుగా తెలిసిన ఆయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డని ముట్టమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి, నీకు నచ్చని మార్గంలో ప్రభా మాలో ఎవరైనా నడుచుకున్నట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను నాయన. తండ్రి, ఆ ఊబిలోంచి మమ్మల్ని పైకి లేపండి నాయన. తండ్రి, నీ చేయితో మమ్మల్ని పట్టుకోనైనా, నీ ఆత్మతో మమ్మల్ని నడుపుమని అడుగుతున్నాను నాయన.
మమ్మల్ని క్షమించండి అయినా, మీకు నచ్చనికరమైన పనులు మేమే చేసినట్టు మాకు క్షమించమని అడుగుతున్నాం తండ్రి. ఫర్గివ్ us లార్డ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తండ్రి తెలిసి ఎన్నో తప్పులు చేస్తాం తండ్రి, మమ్మల్ని క్షమించైనా. తండ్రి నీ రాజ్యం కోసం పోరాడే మనుషులుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. మా స్నేహితులను మార్చండి అయినా, మా రిలేటివ్స్ని మార్చండి అయినా తండ్రి. కొన్న మాలో ప్రభా ఎలాంటి పాపం ఉండదని తీసేయమని అడుగుతున్నాను తండ్రి. నీ కొరకు, నీ రాజ్యం కొరకు పోరాడే మనుషులు మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాను తండ్రి. ఒక సోల్జర్గా తయారు చేయమని అడుగుతున్నాను తండ్రి. దేనికి భయపడక ప్రభా మేము ముందుకు సాగుటకు మాకు ధైర్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. మహిళకు మీరే తోడుగా ఉండండి ప్రభా. ఆయన వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి వాక్యాన్ని విని ప్రభా దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి వాక్యాన్ని విని ప్రభా మర్చిపోకుండా ప్రభా తండ్రి మేము దాని ప్రకారం ప్రభా నడుచుకునేటకు మాకు ధైర్యాన్ని దయచే తండ్రి. తెలివి జ్ఞానంని దయచేయమని అడుగుతున్నాను ఆయన. తండ్రి కొన్న బిడ్డల పరిస్థితులు ఏంటో ప్రభా మీకు బహుగా తెలుసు తండ్రి. తండ్రి వాళ్ళు అడిగినది వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి వాళ్ళతో మాట్లాడండి ప్రభా, నీ వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నడకని శుద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి కొత్తగా మరి ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చినారు తండ్రి, ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాను ఆయన. థ్యాంక్ యూ లార్డ్. జరగబోయే ప్రభు ఈ యొక్క మీటింగ్ యొక్క చేతుల కప్పు చెప్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి నేను మరి ఒకసారి వందనాలు తెలియజేయాలనుకుంటున్నాను. He has given us a very good time to worship our Lord Jesus Christ, and also I'd like to thank our team who has led us very wonderfully in the worship. మంచిది, ముందుకు వెళ్ళే ముందు I would like to ask kids to be prepared, not now, 5 minutes please. And then ఆ తర్వాత we have a small skit as well, so I'd like to ask our team to be prepared for the skit as well. Before that, I wanted to thank each and every individual who have prayed for me. By the grace of God, I had a very, very, very best time, and I had a very good time in India with my family and also with my church. And also I have met dear Karthikan who ministers us a few Thursdays whenever we ask him. So even I met him individually in person as well. By the grace of God, I had a very blessed time in India. So I want to thank each and every individual who had prayed for me, and as well as there are few people, you know, who came from different cities. The man Paul who was leading the worship, he has been moved to Birmingham, and praise the Lord, Paul, and God bless you for whatever the things which I have been doing, and we are so blessed to have you, Paulie, because the things which I have been doing mightily for His kingdom is, you know, it's beyond the things, and praise God for you. And also I would like to thank Manvita and Rakesh Bro as well, who stays in Stokes. Thank you, Manvi, and then Rakesh Bro as well. Thank you for taking time and being here. Your presence makes a difference. And also I'd like to thank Sweetie, who came from Sheffield. It's been a very long time, isn't it? I remember you came last Christmas. Yeah. And then here we go. The next Christmas is coming. So thank you, Sweetie, for joining us from that long as well. Praise the Lord for that. అదేవిధంగా గడిచిన నెల నుంచి ఇప్పటి వరకు దేవుడు అనేకమైన కార్యాలు మన యొక్క ఫెలోషిప్లో చేసి ఉంటున్నాడు. అది ఏమిటి అంటే, మన మధ్యలో ఉన్న బ్రదర్ విజయ్ హూ హ్యాస్ బీన్ మూవ్ టు ఇన్వర్నెస్. మరి లాస్ట్ వీక్లో ఆయనకు వివాహం జరిగి ఉంటున్నది. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. హీ హ్యాస్ బీన్ మ్యారీడ్. సో ప్లీజ్ ప్రే ఫర్ హిస్ ఫ్యామిలీ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ మ్యారేజ్ లైఫ్ యాజ్ వెల్. అదేవిధంగా వి గాట్ ఫ్యూ పీపుల్ హూ హ్యాస్ బీన్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా.
there has been a very long time they were, away from our fellowship, who is none other than our dear brother Michael Anand. Praise the Lord, Mikey. Good to be back here again. Praise God for you. And also Sister Jenny. It's been like nearly 4 months, I think. So yeah, you're also back here. Praise God for you both. Adhavidanga, there are few new people as well who came for this service for the very first time. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఈ యొక్క మీటింగ్కి ఆహ్వానిస్తుంటున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ వెల్కమింగ్ ద పీపుల్ హూ హ్యాస్ కేమ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ టు అవర్ ఫెలోషిప్. ఐఎమ్ వెల్కమింగ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ వన్ మోర్ డ్రైవింగ్ లైసెన్స్. లాస్ట్ టైం నేను చెప్పినట్లు మరి నిజంగా దేవుడు ఈజ్ జస్ట్ గివింగ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈనొక అన్న ఎస్పెషల్లీ ఫర్ గైడింగ్ యువర్ పీపుల్. ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ ఫర్ యూ ఫర్ వాట్ యూర్ డూయింగ్. సో ఈసారి మరి మైకెల్ హడ్సన్కి దేవుని దయని బట్టి, ఆయన కృపను బట్టి మరి ఈ ఆల్సో గాట్ ద డ్రైవింగ్ లైసెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. అదేవిధంగా లాస్ట్ టైం మరి అనౌన్స్ చేసిన విధంగా మీరు చేసిన ప్రతి ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇస్తుంటున్నాడు. మరి హిందూ సిస్టర్ వాళ్ళ యొక్క బేబీ కూడా షీఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ప్లీజ్ డూ ప్రే ఫర్ హర్ కంటిన్యూస్లీ. అండ్ అదేవిధంగా డేవిడ్ అన్న వాళ్ళ మమ్మీ గురించి కూడా లాస్ట్ టైం ప్రేయర్ చేయవలసింది కోరుండే. మరి మీ అందరు చేసిన ప్రార్థనలు బట్టి వందనాలు. మరి తల్లిగారు కూడా ఇప్పుడు షీఈస్ డూయింగ్ ఫైన్. అదేవిధంగా పాస్టర్ పాల్ సుమన్ అన్న గారు మరి ఈ ఆల్సో మినిస్టర్స్ థర్స్డేస్. మరి ఆయన కూడా నిన్నటి దినమున సర్జరీ అవ్వడం జరిగింది, థ్రోట్ సర్జరీ అవ్వడం జరిగింది. సో అన్న గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందా కోరుతున్నాను. దేవుని దయని బట్టి surgery went well, but he is in a recovering stage. It's so painful. That's what he has said to us when I asked him. So please do remember Pastor Paul Sumananna as well in your prayers. And then please continue to pray for Andrea's sister as well. And then please continue to pray for Ebenezer Anna father as well, who is under treatment at the moment. అదేవిధంగా సుకన్య సిస్టర్ వాళ్ళ యొక్క తండ్రి గురించి కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా మరి ఐశ్వర్య వాళ్ళ కజిన్ మరి అర్చన సిస్టర్ గురించి కూడా నేను ప్రేయర్ చేయవలసిందా కోరి ఉంటున్నాను. మరి లాస్ట్ టైం షీఈ్ సో యంగ్ అండ్ దెన్ షీఈస్ బ్యాట్లింగ్ విత్ క్యాన్సర్. మరి ఈ యొక్క విషయాలను బట్టి కూడా మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. అండ్ ఆల్సో వీ గాట్ సమ్ PSW visas as well, post study work visas. Praise the Lord. And also there are few people who are yet to drop their visas. So please do pray for financial deliverances so that they should not be facing any problems while they are applying for the visas. And also మరి ఫినాన్షియల్గా కూడా వారికి ఏ ప్రాబ్లం ఉండకుండా మీరు ప్రార్థన చేయవలసిందే కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇంకా కొంతమంది ఇంకా వీసాస్ కోసం వెయిట్ చేస్తుంటున్నారు. అండ్ ఆల్సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ లెఫ్ట్ ఫ్రమ్ అవర్ ఫెలోషిప్. దే ఆర్ ఇన్ ఇండియా బట్ దే ఆర్ ఆల్సో స్టిల్ ట్రయింగ్. అండ్ దెన్ అక్కడ కూడా వారి జాబ్ల విషయాలలో వారు ఎంతగానో ప్రయాసపడుతుంటున్నారు. మరి వారందరి గురించి కూడా ఈ యొక్క అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకోవాల్సిందా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క మీటింగ్ని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మరి ఆన్లైన్లో ఈ యొక్క మీటింగ్ని చూస్తున్న మా యొక్క సోదరులు కూడా నేను ఈ యొక్క మీటింగ్కి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో యొక్క మీటింగ్కి నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఇప్పుడు మరి మన మధ్యలో ఉన్న కిడ్స్ హూ ఆర్ వెయిటింగ్, సో ఐ వాంట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ ఎ సాంగ్. అనంతరము మన మధ్యలో ఉన్న స్కిట్ టీమ్ ఐ వాంట్ యూ టు ప్లీజ్ టేక్ ఓవర్. What a talent to wine, open the eyes of the blind. There's no one like you, none like you. Into the darkness you shine, out of the ashes we rise. There's no one like you, none like you. Our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God, our God. And if
our God is for us, then what could ever stop us? And if our God is with us, then what could stand against? And if our God is for us, then what could ever against us? And if God is for us, then what could stand against? And if our God is with us, then what could ever stop us? And if our God is for us, then what could stand against? Our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God, our God, our God is healer, awesome in power. Our God, our God. Thank you, Minnie. Thank you, Tiny. Thank you, Ivana. Thank you, Sudeepa.